తెలంగాణలో బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 10th ఇంటర్తో పాటు వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్లను రాసేందుకు విద్యార్థులు సైతం పుస్తకాలకు అంకితమైపోయారు. ఇక పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఒత్తిడి, భయం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులకు అండగా తామున్నామంటోంది టెలిమాస్. పరీక్షల భయంతో ఒత్తిడి, నిద్ర రాకపోవడం, మానసిక సమస్యలు ఏమున్నా టెలిమానస్ను సంప్రదించాలని సైక్రాటిస్టులు అంటున్నారు. హెల్ప్ లైన్ ద్వారా 24 గంటల పాటు మా టెలిమానస్ సేవలు పొందే అవకాశాన్ని కల్పించారు. ఇక టెలిమానస్ సర్వీస్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. త్వరలో బోర్డు ఎగ్జామ్స్ జరగనున్నాయి. 10th ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ ఏడాది మొదటిసారి పబ్లిక్ పరీక్షలను రాసేందుకు అటు 10th అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు తమ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 10th ఇంటర్ కలుపుకున్న దాదాపు మన రాష్ట్రంలో 14 లక్షల మంది పైగా విద్యార్థులు ఈసారి పబ్లిక్ ఎగ్జామ్స్ని రాయనున్నారు. ఇక పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్న తరుణంలో ప్రభుత్వం విద్యార్థులకు కొన్ని సూచనలు చేసింది. ఎలాంటి ఒత్తిళ్లు, భయం లేకుండా పరీక్షలను రాయాలని ప్రభుత్వం విద్యార్థులకు సూచనలు చేసింది. ఇక పరీక్షల సమయంలో విద్యార్థులు ఎవరైనా ఒత్తిడికి గురైతే ఆ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన టెలిమానస్ సేవలను వాడుకోవాలని ప్రభుత్వం విద్యార్థులకు తెలిపింది. ఇక ఈ టెలిమానస్ సేవలు ఏంటిది, అసలు ఈ టెలిమానస్ సేవలు ఏ విధంగా విద్యార్థులకు అందుతాయి, ఈ టెలిమానస్ సేవలకు కాల్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధమైన రెస్పాన్స్ విద్యార్థుల నుంచి వస్తుందో మనం ఒకసారి కనుక్కుందాం. ప్రస్తుతం మనం ఈ టెలిమానస్ సెంటర్లోనే ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు ఈ టెలిమానస్ సెంటర్లో డాక్టర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ముఖ్యంగా మరి ఈ వచ్చే నెలలోనే మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఏంటి, తర్వాత బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే 10th ఇంటర్ అబౌవ్ 14 lakhs మెంబర్స్ మనకు రాస్తారు. ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది ఎంట్రన్స్ ఇస్తాడు కలుపుకొని. ఎగ్జామ్స్ అన్నప్పుడు ఒత్తిడి అనేది కామన్ మేడం. అట్లా మన టెలిమానస్ సెంటర్కి ఎన్ని కాల్స్ వస్తాయి విద్యార్థుల నుంచి? నా పేరు డాక్టర్ సుమన అండి. నేను టెలిమానస్ నుండి మాట్లాడుతున్నాను. సో నేను ఇక్కడ వర్క్ చేసేది సైకియాట్రిస్ట్గా. సో ఇప్పుడు టెలిమానస్ స్టార్ట్ చేసింది 2022 అక్టోబర్లో. అప్పటి నుండి సేవలు అందించడం జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సమయంలో ఎక్కువగా కాల్స్ వస్తాయి. ఎగ్జామ్స్ ముందర కానీ, రిజల్ట్స్ అప్పుడు కానీ, రిజల్ట్స్ డిక్లేర్ అయిన ఫ్యూ డేస్ తర్వాత కానీ. సో అండ్ మధ్య మధ్యలో కూడా విద్యార్థుల నుండి కాల్స్ వస్తూనే ఉంటాయి. లైక్ వాళ్ళకి నార్మల్గా ఏమైనా ఎగ్జామ్ స్ట్రెస్ అనిపించినా కానీ, లేకపోతే చదివినవి సరిగ్గా గుర్తుండట్లేదు అని అనిపించినా కూడా దాంట్లోకి వాళ్ళైనా కాల్ చేస్తారు. అంటే యూజువల్లీ ఇప్పుడు అందరి ఇళ్లలో ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ కాల్ చేస్తారు. ఒక్కోసారి ఈవెన్ కాలేజ్లు కానీ వాళ్ళ స్టూడెంట్ కౌన్సిలర్లు అలా ఉంటారు కదా, అక్కడ వాళ్ళు కూడా ఇలా పలానా సమస్యలతో బాధపడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా కాల్ చేపిస్తారు. మా స్టూడెంట్స్కి ఇలా ఉన్నాయి మేడం, ఏం చేయాలి, ఎట్లా చేయొచ్చు అని. దానికి తగ్గట్టు వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది, ఎట్లా మేము వాళ్ళకి సహాయం చేయగలం అనేది వాళ్ళకి ఫస్ట్ మాట్లాడతాము డీటెయిల్గా. కౌన్సిలర్స్ వాళ్ళు మాట్లాడి ఒకవేళ వాళ్ళకి సమస్య బాగా ఎక్కువగా ఉంది అని అంటే సైకాట్రిస్ట్లకి కాల్ ట్రాన్స్ఫర్ చేస్తారు. మేమంతా వాళ్ళకి స్ట్రెస్కి ఎలా వాళ్ళు చదువుకుంటే ఎలా స్ట్రెస్ తగ్గుతుంది, ఎలా రివిజన్స్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది అనేవన్నీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. పోటీ ప్రపంచం కొనసాగుతుంది మేడం. అంటే ఒక్కో కాలేజ్కి ఇంకో కాలేజ్కి స్టూడెంట్స్కి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల మీద ర్యాంక్ మంచిగా రావాలి అని చెప్తూ ఉంటారు. పేరెంట్స్ రోల్ ఏ విధంగా ఉండాలి మేడం ఈ ఎగ్జామ్స్ టైంలో? సో పేరెంట్స్, ప్రతి పేరెంట్ కూడా మా పిల్లలు బాగా చదువుకొని బాగా మంచి మార్క్స్ వచ్చి మంచి కెరియర్ వస్తే బాగుంటుందని కోరుకుంటారు. సో ఆ కోరుకోవడంలో అంటే అలా ఆశించడంలో అయితే తప్పలేదు. కానీ ఆ పిల్లవాడు అనేవాడు ఎంత మటుకు చదువుకోగలుగుతున్నాడు, వాడి క్యాపబిలిటీ ఏంటి అనేది వాళ్ళకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అంటే 10th ఒక్కసారి రాయరు, వాళ్ళు ముందు నుండి కూడా రాస్తూ ఉంటారు. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ ఉన్న పర్సన్ ఎక్సలెంట్గా 70% మార్క్స్ వస్తున్నాయి, లైక్ కన్సిస్టెంట్గా అంతే వస్తున్నాయి. ఆ అబ్బాయిని నువ్వు 95% తెచ్చుకోవాలి, ఫైనల్ ఎగ్జామ్స్లో నీకు ఇంత ర్యాంక్ రావాలి, ఇలా రావాలి అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. హెల్ప్ లైన్ నెంబర్ ఏంది, ఇది ఎన్ని అవర్స్ పని చేస్తుంది? ఈ టెలిమానస్ అనేది 24 hours వర్కింగ్ సర్వీస్ అండి. ఇది ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్లో 15 to 20 members కౌన్సిలర్స్ ఉంటారు, 2 సైకియాట్రిస్ట్ ఉన్నారు, ఒక సైకాలజిస్ట్ ఉన్నారు. ఇది 14416 నంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చు. అంటే మానసికంగా ఒత్తిడిలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఏదైతే డిప్రెషన్, యాంగ్జైటీ, ఏదైనా అక్కడ ఎవరు లేకపోయినా మాకు చెవిలో మాటలు వినపడుతున్నాయి అనేసి సైకోసిస్ అంటాం అనమాట. 24 hours సర్వీస్ ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలర్స్ మాట్లాడతారు, తర్వాత ప్రాబ్లమ్ని బట్టి సైకియాట్రిస్ట్కి, సైకాలజిస్ట్కి కాల్ ఎస్కలెక్ట్ చేయడం జరుగుతుందండి. రైట్, ఇది
రాష్ట్ర వ్యాప్తంగా బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వబోతున్న విద్యార్థులందరూ కూడా ధైర్యంగా కాన్ఫిడెన్స్ తోటి పరీక్షలను రాయాలి. అదేవిధంగా ఎవరికైనా పరీక్షలు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఒత్తిడి కానీ భయం కానీ అనిపిస్తే టెలిమానస్ నెంబర్కు కాల్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ తీసుకొని పరీక్షలను ఎలాంటి భయం ఒత్తిడి లేకుండా రాసేందుకు సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా టెలిమానస్ సేవలు కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు ఎవరైనా కూడా వాళ్ళు ఇతర ఆల్కహాలిక్ అలవాటు పడిపోవడం, అదేవిధంగా ఇతర ఏ సమస్యలున్నా మానసికంగా వాటన్నిటిని కూడా దూరం చేసుకునేందుకు టెలిమానస్ సేవలు 24 గంటల పాటు ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం టెలిమానస్ సెంటర్ సంబంధించిన పూర్తి విషయాలు ఇవి. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.